అసలే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ, పైగా ఆరోగ్యం బాగాలేదు. ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఎన్ఐసీయూకి తరలించాల్సిన పరిస్థితి. కానీ సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. చేసేది లేక ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని మరీ పసిబిడ్డను తరలించేందుకు కష్టపడ్డాడా తండ్రి. విశాఖ కేజీహెచ్లో జరిగిన ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూర్కు చెందిన అల్లు శిరీష మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఆక్సిజన్ పెట్టి పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. సరైన సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు బిడ్డను ఎత్తుకొని ముందుకు నడవగా తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలను తరలించేందుకు బ్యాటరీ వాహనం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు డాక్టర్ శివానంద. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? బాబు తండ్రి ఏమంటున్నాడు? కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి నెలలు నెలగా బిడ్డ ఆరోగ్యం కోసం ఒక తండ్రి పడిన కష్టం మనకి అనిపిస్తుంది. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కూడా చెప్తారు. సాధారణంగా ఈ విధంగా ఆక్సిజన్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ను మోయడానికి ఒక మెషిన్ ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఒక టాయిలెట్ వైపు తీసుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా పసికందులను ఒక వార్డు నుంచి మరొక వార్డు షిఫ్ట్ చేసే సమయంలో కూడా చాలా అనేక దగ్గర తీసుకుంటారు. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కేజీహెచ్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. అయితే మొట్టమొదటిగా ఈ వీడియోకి సంబంధించి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద వివరణ అడగ్గా ఈ ప్రస్తుతం ఎక్కడ జరిగింది, అదేవిధంగా ఏ సందర్భంలో జరిగింది, ఎవరి నిర్లక్ష్యంలో జరిగింది, ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. ఈ తరుణంలోనే ఆ పసికందును ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఈ విధంగా ఎన్ఐసీకి పసికందును తీసుకెళ్లడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా తన తండ్రి భుజాల మీద ఆ సిలిండర్ మోసుకుని అతి కష్టంగా తీసుకెళ్తున్న దృశ్యం చూస్తున్నాం. ఆ నర్సేమో బిడ్డను ఒక ట్రేలో పట్టుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. అదేవిధంగా కేవలం సిబ్బంది ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకంటే వీరు ఏ సమయంలో అక్కడికి వచ్చారు, ఏ సమయంలో అడ్మిట్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు ఆ బిడ్డ జన్మ ఇచ్చారన్న విషయంపై పూర్తి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక పూర్తి సంబంధించి ఆ సిలిండర్ మోస్తున్న వ్యక్తి పేరు అల్లు విష్ణుమూర్తిగా గుర్తించడం జరిగింది. తన బిడ్డ కోసం ఎన్ఐసీ తీసుకెళ్లే క్రమంలో కూడా ఏ సిబ్బంది లేకపోవడంతో తానే సిలిండర్ ని మోసుకొని ఆ గైనిక్ వార్డు నుంచి ఎన్ఐసీ వార్డు వరకు కూడా నడుచుకుంటూ చూస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం సాక్షి టీవీ మీద చూస్తున్నాము. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.